విశాఖ స్టేడియం పేరు విషయంలో కొత్త రగడ అవసరం లేదన్నారు కేసినేని చిన్ని. గత 30 ఏళ్లుగా ఉన్న పేరే అంతర్జాతీయ విశాఖ స్టేడియానికి పెట్టామని కొత్తగా మార్చిందేమీ లేదన్నారు. విశాఖలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. క్రీడలను రాజకీయాలను కలపొద్దు అంటున్న విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్నితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కూడా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఇప్పటికే వైజాగ్ స్టేడియంలో ఏదైతే జరుగుతుందో 24-30 తారీఖున ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి కూడా ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి శివనాథ్ చిన్ని గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి వైజాగ్ లో జరుగుతున్న 24-30 తారీఖున ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేశాం. క్రీడాభిమానులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అంతా ఎప్పుడెప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఆంధ్రప్రదేశ్లో వస్తాయని ఆసక్తితో ఎదురు చూస్తున్న సందర్భంగా 2 మ్యాచ్లు వైజాగ్లోకి రావటం, అందులో ఆంధ్రప్రదేశ్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ముందుగా ఈ అవకాశం మాకు రావడానికి ముఖ్య కారణం మా గౌరవ యువ నేత నారా లోకేష్ గారు. ఆయన ఆధ్వర్యంలో మేము ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ వారిని మ్యాచ్ అడగగా వారు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఎంటర్ అయినాక స్టేడియం బాగోలేదు, కండిషన్స్ బాగాలేదని అన్నారు. కాబట్టి వారు మాతో ఒకటే చెప్పారు, 2 నెలల లోపల స్టేడియం రెడీ చేయండి, వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా రెడీ చేయండి అని చెప్తే 8 నెలల్లో ఏ పనిని ఛాలెంజ్గా తీసుకుని 2 నెలల్లో పూర్తి చేసి వాళ్ళకి అందించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యానికి, ముఖ్యంగా మా యువనాయకుడు నారా లోకేష్కి ఇవాళ క్రికెట్ అభిమానుల తరఫున, అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపు. త్రూఅవుట్ ఏపీ ఇంకా ఎన్ని స్టేడియంలు ఇలా ఏర్పాటు చేసే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో క్రీడాభివృద్ధి ఎలా జరగబోతుందంటారు? మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశే కాదు, క్రీడాంధ్రప్రదేశ్ కూడా చేయాలని కోరుకుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా అన్ని క్రీడలు ఇక్కడ బాగా అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగా శాప్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల వాళ్ళు స్టేడియంలు కట్టడం మొదలుపెట్టారు. ఆల్రెడీ విజయవాడ స్టేడియంని కూడా, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని కూడా ఇవాళ కేంద్ర నిధులకి రాశారు. అవి రాగానే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా మొదలవుతుంది. అంతేకాకుండా మేము ఇవాళ క్రికెట్ అసోసియేషన్ కింద మా యొక్క ట్యాగ్ లైన్ క్లీన్ క్రికెట్ అండ్ రూరల్ క్రికెట్, అంటే ఎక్కడైతే రూరల్లో క్రీడా వసతులు లేవో అక్కడ క్రికెట్ గ్రౌండ్స్ పెడదాం అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 20 క్రికెట్ గ్రౌండ్స్, ముఖ్యంగా కుప్పం కానీ లేకపోతే మనం అరకు కానీ ఇటువంటి ప్రాంతాల్లో పెట్టి ఎక్కడ నెంబర్ ఆఫ్ ధోనీస్ రెడీ చేయాలి. ఎందుకంటే మీరు చూస్తే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ధోని ఇవాళ ఇండియన్ క్రికెట్లో ఎక్కడికెక్కడికో వెళ్ళిన పరిస్థితి. అటువంటి ఎంతోమంది వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ముందు క్రికెట్ గ్రౌండ్స్ కట్టబోతున్నాం. అంతేకాకుండా జిల్లా కేంద్రాలన్నింటిలోనూ కూడా క్రికెట్ గ్రౌండ్స్ వచ్చే విధంగా చేయబోతున్నాం. వాటికి తోడు రాజధాని ప్రాంతంలో కూడా ఒక అంతర్జాతీయ స్టేడియం ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక, అది కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరిక. కాబట్టి రాబోయే రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్రికెట్ స్టేడియం, అందులో మొన్న దుబాయ్ మ్యాచ్ సందర్భంగా గౌరవ నారా లోకేష్ గారు కూడా వచ్చి జైషా గారితో మాట్లాడారు, వారు కూడా అంగీకరించారు. కాబట్టి బీసీసీఐ ఏసీఏ ఆధ్వర్యంలో కొత్త క్రికెట్ స్టేడియం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో అమరావతిలో కూడా ఇంకో ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది. రాబోయే కాలం 5 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ గ్రౌండ్ డెవలప్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. అన్ని చోట్ల క్రీడా వసతులు కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఉన్న వర్క్ షాప్స్ కానీ లేకపోతే ఎవరినైతే క్రికెటర్స్ని కూడా సెలెక్ట్ చేసుకునే దాంట్లో రిక్రూట్మెంట్స్ ఏమైనా ఉంటాయండి? ముఖ్యంగా ఇప్పుడు క్రికెటర్లకి మనం ఇవ్వాల్సింది ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఎంతోమంది ఇంటర్నేషనల్ టెక్నిక్స్ నేర్పాలి. ఇటువంటి టెక్నిక్స్ నేర్పే విషయాల్లో 3 అకాడమీలు పెట్టబోతున్నాం. ఒకటి విజయనగరం, ఒకటి విజయవాడ, మూడవది కడపలో 3 అకాడమీలు పెట్టి అక్కడ ఉన్న క్రీడాకారులకి అక్కడే వసతి సౌకర్యాలు, విద్య కూడా అక్కడే ఇప్పించే విధంగా అకాడమీలో సౌకర్యాలు కల్పించబోతున్నాం. వాళ్ళందరికీ అక్కడ ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా రకరకాల పిచ్చుల మీద ఏ విధంగా ఆడాలి, టెక్నిక్గా ఆడాలి, వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్, మెయిన్గా కోచ్లు, ఇంటర్నేషనల్ కోచ్లు పెట్టాలి. అటువంటి కోచ్లను పెట్టి రేపు రాబోయే సంవత్సరానికే ఐపీఎల్లో 10 మంది మినిమం ఆంధ్రా నుంచి వెళ్ళి ఆడే విధంగా ఈ అకాడమీలు తయారు చేయబోతున్నాం. వీటికి తోడు వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్రికెటర్లకి ఆల్రెడీ ఇప్పుడు నితీష్ రెడ్డి ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా సరిపోయే విధంగా సపోర్ట్ స్టాఫ్ను కూడా మేము ఇవ్వబోతున్నాం. కాబట్టి ముందు మనం క్రికెట్ గురించి ఆలోచించేటప్పుడు అన్ని వసతులు ఇవ్వాలి, అంతేకాకుండా వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వాలి, అంతేకాకుండా వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఉండాలి. కాబట్టి మేము గ్రౌండ్లు, అకాడమీలు,
అంతేకాకుండా వాళ్ళకి సరిపడే సపోర్ట్ స్టాఫ్ కోచెస్ని అందరినీ పెట్టి మేము ముందుకు వెళ్ళబోతున్నాం. అంతర్జాతీయ వైజాగ్ స్టేడియం దాని పేరు గురించి కూడా ఇప్పుడు అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ పేరును మార్చినందుకు కూడా ఇటు వైసీపీ శ్రేణులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని గురించి మేము రాజకీయాలని క్రీడల్ని కలపం. మీరు చూస్తే గత 30 సంవత్సరాల నుంచి వైజాగ్ ఏ పేరు ఉందో ఆ పేరే ఉంది. సరే, దాంట్లో మేము ఏదైనా పేరు పెడితే పోనీ వాళ్ళు ఆరోపించాలంటే ఇగో ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారని ఎక్కడ ఆరోపించట్లా, పేరు మార్చారు అంటున్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఏ పేరు అయితే ఉందో అదే పేరుని మేము వైజాగ్ క్రికెట్ స్టేడియంకి ఉంచాం. అంతేగాని ఎక్కడ పేరు మార్పులో మేము ఏమీ చేయలేం. 30 సంవత్సరాలతో మేము ముట్టుకోవాలా. మేము రాజకీయం అనేది క్రీడల్లో చూపించాం. మేము అందుకే మేము కావాలంటే ఎప్పుడో తీసుకెళ్ళి అన్ని స్టేడియాలకు కూడా అన్ని రామారావు గారి పేరు లేకపోతే ఇంకెవరన్నా మాకు ఆదర్శంగా ఉన్న వాళ్ళ పేర్లు అందరి పేర్లు పెట్టచ్చు. మేము చేయలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే జనాలు ప్రజలు మాతో లేరు. వాళ్ళ క్రికెట్ అనేది చాలా దూసుకువెళ్తుంది. అందులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో IPL మ్యాచ్లు జరుగుతున్నాయి. అక్కడ ఏదో జనాల దగ్గర సెన్సేషనల్ చేద్దామని చేస్తున్నారేమో. ఒక్కటే మరొక్కసారి చెబుతున్నాం, 30 సంవత్సరాల క్రితం ఏ స్టేడియంకి ఏ పేరు అయితే పెట్టారో అదే పేరు కొనసాగుతుంది. ఇది పరిస్థితి. మొత్తం ఏదైతే వైజాగ్ స్టేడియం పేరుకు సంబంధించి కూడా అనేక వివాదాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ 30 ఏళ్లుగా అయితే ఏదైతే పేరుందో అదే పేరు కొనసాగుతూ ఉంది తప్ప అక్కడ ఎలాంటి వివాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశమే లేదు అని చెప్తూ ఉన్నారు ఎంపీ కేశినేని సింహాద్రి. వీడియో జర్నలిస్ట్ సాయితో సాహిత్య